పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురుగారు. మరి శ్రీ పరాభవ నామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేయడానికి గురుగారు సిద్ధంగా ఉన్నారు, తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. గురుగారు, మరి పరాభవ పేరే కొంచెం డిఫరెంట్ గా ఉంది గురుగారు, అంటే భయం కలిగించేలా అనిపిస్తుంది నాకైతే, నా వరకు. అందరి పరంగా ఈ పరాభవ నామ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ రాశి ఫలాలు కూడా తెలియచేరా గురువు గారు? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ పరాభవ నామ సంవత్సరం. పరాభవ నామ సంవత్సరం అంటే పరాభవం జరగటం అని అర్థం. అంటే మహాభారతంలో ద్రౌపది దుర్యోధనుని పరాభవించినట్టు, అంటే మనకు పరాభవం జరిగింది కదా అని అనుకుంటారు. చేదు అనుభవం కాదు, అవమానించటం, క్రిటిసైజ్ అంటారు, విమర్శించటం, పరాభవించటం. అంటే పరాభవం అంటే ఏమిటంటే, ఇది ప్రభవాది సత్య సంవత్సరాల్లో 40వ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం అంటారు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో సహజంగా అనేక మార్పులు, అనేక పరిణామాలు. అంటే శ్రీ పరాభవ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పరాభవ అంటే అనేక మార్పులు, చేంజెస్, అంటే నెంబర్ ఆఫ్ చేంజెస్, నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్. క్రిటిసైజ్ అంటే అవమానం, అనుమానం, రకరకాలు. అంటే పరాభవించటం అంటే నోబడి క్రిటిసైజ్ అంటాం కదా, ఇక్కడ క్రిటిసైజ్ అంటే విమర్శించడం, దాన్ని విమర్శించి పరాభవించి మనల్ని అవమానించే నామ సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఆ అవమానాలను తట్టుకొని నిలబడి మనకు భగవంతుడు అనుగ్రహం ఇవ్వాలి, ఆచితూచి అడుగు వేయాలి అనే నామ సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ పరాభవ నామ సంవత్సరం అనేక మార్పులు, అనేక పరిణామాలతోటి, అనుమానాలు, అవమానాలు, కొన్ని ఆచితూచి అడుగు వేయాల్సిన నామ సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం. అంటే ఎలాంటి పరాభవాలకు లోను కాకుండా, సహజంగా పరాభవం అంటేనే అర్థమైపోతుంది పరాభవం అని. యాక్చువల్గా ఇది పాత కొత్త వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ అయితే శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కన్యారాశి వాళ్ళకి ఏమిటి అని అంటే, ప్రధానంగా ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, అలానే చిత్తా నక్షత్రం అంటే ఉత్తరా నక్షత్రం, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వాళ్ళు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు జన్మించిన వాళ్ళందరూ కన్యారాశి జాతకులు అవుతారు. కన్యారాశి జాతకుల్లో ఏంటంటే టో, పా, పి, పూషణ్, నాడ, పే, పో అనే అక్షరాల వాళ్ళందరూ కన్యారాశి అవుతారు. కన్యారాశి వాళ్ళకి ఏంటంటే 8 ఆదాయం, 11 ఖర్చు. 8, 11. అలానే రాజ్యపూజ్యం అవమానాలు చిరసమానంగా 3, 3 ఉంటాయి. చిరసమానంగా ఈక్వల్గా ఉంటాయి. అయితే 8, 11 అంటే ఏంటంటే మనకి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయినట్టు కన్యారాశి వాళ్ళు. కన్యారాశి విషయంలో కొద్దిగా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. అందులో గ్రహగమనగతుల విషయానికి మనం ముందుగా వెళ్తే, గురువు మిథున రాశిలో జూన్ 2 వరకు ఉంటాడు. కన్యారాశి వాళ్ళకి ఏంటంటే చతుర్థాధిపతి, సప్తమాధిపతి అయిన గురువు దశమంలో జూన్ 2 వరకు ఉంటాడు. తర్వాత లాభస్థానంలోకి వస్తాడు. అంటే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు చాలా అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ డిసెంబర్ 18 నుంచి మళ్ళీ బాగుంటుంది. డిసెంబర్ 18 నుంచి మళ్ళీ కొత్త సంవత్సరం వచ్చే వరకు బాగుంటుంది. అంటే ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా గతం కంటే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆర్థిక సమస్యలు తగ్గుతాయి, మొండి బాకీలు వసూలు కావటం, ఆకస్మికంగా ధనలాభం, అంటే ఉన్నట్టుండి లాభం కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. లాభం కలంగా అంటమే కాకుండా సుఖాన్ని అనుభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఎంజాయ్మెంట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ రాశి వాళ్ళు. దానితో పాటు ప్రత్యేకంగా కొన్ని విషయాలు మనం చూసుకునేటట్టయితే, విద్యార్థులకి ప్రత్యేకంగా విద్యార్థుల దగ్గరికి వచ్చేటప్పటికల్లా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ బాగుంటుంది. అంటే జూన్ 2 నుంచి అకాడమిక్ ఇయర్లో బాగుంటుంది. జూన్ 2 నుంచి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అంటే విద్యార్థులు వాళ్ళ యొక్క కష్టానికి తగ్గ ఫలితం అనేది, రిజల్ట్స్ అనేది వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా. అలానే ఉద్యోగులకు వచ్చేటప్పటికల్లా కూడా జూన్ 2 నుంచే బాగుంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకు కూడా జూన్ 2 నుంచే బాగుంటుంది. అందరికీ కూడా జూన్ 2 తర్వాతే బాగుంటుంది, కానీ జూన్ 2 లోపల కష్టాలే అందరికి. కన్యా రాశి వారికి కష్టాలే జరిగే అవకాశాలు ఉంటాయి. ఫైనాన్షియల్ పరంగా జూన్ 2 లోపల ఇబ్బందులు కలుగుతాయి. జూన్ 2 తర్వాత లాభాలు. అంటే ఓ సినిమాకి విశ్రాంతి ముందు, విశ్రాంతి తర్వాత. అంటే జూన్ 2 ఏమో సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ డిజాస్టర్, సెకండ్ హాఫ్ అనేది బాగుంటుంది, గ్రోత్ పెరిగే అవకాశం. సూపర్ హిట్ అనుకోవచ్చు. అంటే సూపర్ హిట్గా బాగుంటుంది. అంటే లైఫ్ అనేది బాగా గ్రోత్ చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
అందువల్ల అనుకూలంగా ఉండే అవకాశం, అంటే బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు సినిమా లాంగ్వేజ్లో. అందువల్ల బాగుంటుంది. జూన్ 2 నుంచి ఉద్యోగాల్లో, వృత్తి ఉద్యోగ రంగాల్లో కూడా అభివృద్ధి సాధించే అవకాశాలు బాగా ఉంటాయి. అంటే సరైన ప్రణాళికను రూపొందించుకునే జూన్ 2 తర్వాతే. అంటే ఫైనాన్షియల్ పరంగా ఎర్నింగ్ ఎలా జరుగుతుంది అనే పాయింట్ని వీళ్ళు థింక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జూన్ 2 నుంచి బాగుంటుంది. విద్యార్థులకు కూడా జూన్ 2 నుంచి బాగుంటుంది. అలానే శని యొక్క బలాన్ని మనం చూసుకునేటట్లయితే ఈ రాశి వాళ్ళకు వచ్చారు, సప్తమ స్థానంలో శని ఉన్నాడు. కుటుంబ పరంగా కలహాలు, చిక్కులు రాకుండా చూసుకోవాలి, ఫ్యామిలీ ఇష్యూస్ రాకుండా చూసుకోవాలి. అన్నదమ్ముల మధ్యలో కానీ, అక్క చెల్లెల మధ్యలో కానీ, కుటుంబ పరంగా ఎలాగా అత్తగారు కానీ, మామగారు కానీ, ఫాదర్ కానీ, తండ్రి కానీ, కుటుంబ పరంగా ఉండే చిక్కులు అనేది ఎక్కువ వస్తుంది, ఎక్కువ కలిగే అవకాశం. అలాంటి వాటిలో కొంతగా బంధుమిత్రులతో విరోధ భావాలు కలగకుండా ఆచితూచి అడుగు వేయటం చాలా మంచిది. అలానే జూలై 25 నుంచి శని షష్టమంలోకి వస్తాడు వీళ్ళకి. అంటే పంచమాధిపతి, షష్టమాధిపతి షష్టమంలో ఉండటం వల్ల శత్రులు మిత్రులుగా మారిపోవటం ఒకటి, అలానే మంచి వాళ్ళు మనకి కలవటం ఒకటి, వాళ్ళతో ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్మెంటు, అంటే స్త్రీలకు వచ్చేటప్పటికల్లా మంచి మిత్రులు లభించే అవకాశాలు, వాళ్ళతోటి అనుబంధ బాంధవ్యం పెంచుకొని బిజినెస్ చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే బిజినెస్ కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, వృత్తిపరంగా కానీ డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటారు. అందువల్ల ఒక పార్ట్నర్షిప్ అనేది స్త్రీలకి చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి బిజినెస్ పరంగా ఉండే ప్రపోజల్స్ అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. అలానే గతంలో ఏదైతే స్త్రీలు ఉద్యోగం కానీ, వ్యాపారంగా కానీ, ఎడ్యుకేషన్ కానీ వదిలేశారో మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ధనధాన్య వృద్ధి కలగటం ఒకటి, అందరికీ కూడా నూతన వ్యాపారంలో మంచి పెట్టుబడిదారులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. అలానే రాహువు యొక్క ఫలితం వల్ల, రాహు కుంభరాశిలో ఉంటాడు, విదేశాలకు వెళ్ళే అవకాశం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అంటే కంపెనీ త్రూ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే విద్యార్థులకు విద్యార్థులకేమో యూనివర్సిటీలో మంచి సీట్ వస్తుంది. దూర ప్రాంతాలు చూసేవాళ్ళకు విజిటింగ్ వీసా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే కేతు యొక్క ప్రభావం వల్ల ఏం జరగబోతుంది అంటే, డిసెంబర్ 7 తర్వాత కేతు యొక్క ప్రభావం వల్ల అధిక లాభాలు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, ఇళ్ళు కన్స్ట్రక్షన్స్, ఉన్న ఇంటిపైన ఇంకో ఇల్లు వేయటం, కన్స్ట్రక్షన్ నిర్మాణం చేపట్టే అవకాశాలు, కెమికల్ కంపెనీ వాళ్ళకి కానీ, మెడికల్ వాళ్ళకి కానీ అందరికీ కూడా చాలా బాగుంటుంది. అంటే కేతు వల్ల కూడా లాభం అవుతుంది. శుక్రుడి వల్ల వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, రవి వల్ల కూడా ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మరికొన్ని విషయాలకు మనం వెళ్తే, యశోవృద్ధిం బలం తేజ సర్వత అంటారు. అంటే యశోవృద్ధిం బలం తేజ సర్వత్రా విజయం సుఖం, అంటే విజయం లభించడం ఒకటి, ప్రతి విషయంలో కూడా అనుకూలంగా ఉండటం. శత్రునాశో మంత్రసిద్ధి ఏకాదశో గత గురువు అంటారు. అంటే శత్రువులు నాశనం అవుతారు, మంత్రసిద్ధి కలుగుతుంది, అంటే విద్య కలిగే అవకాశం ఉంటుంది. మంత్రసిద్ధి అంటే మంత్రాలను కాదు. మంత్రసిద్ధి అంటే మనం చదివే ప్రతిదీ కూడా మంత్రంతో సమానమే. మ్యాథ్స్ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా కూడా, మంత్రాలైనా కూడా అది కూడా విద్య. అంటే సరస్వతీదేవి అని అర్థం, అది కూడా సరస్వతీదేవే. అందువల్ల లాభస్థానంలో జరగటం వల్ల మంచి జరుగుతుంది. ఇప్పుడు ఒక మంత్రాన్ని మనం గుళ్ళోకి వెళ్ళి వింటే మనకు వచ్చినట్టే, అది మంత్రసిద్ధి పొందినట్టే, భగవంతుడి యొక్క ఆరాధన కలిగినట్టే. అలా శని వల్ల కూడా వృత్తి ఉద్యోగాల యందు చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి, అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి సాధించటం ఒకటి, సంఘంలో గౌరవం, స్థిరాస్తి చరాస్తి లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాం, మానసికంగా ఉల్లాసం కలగటం. అలానే గృహమునందు శుభ కార్యక్రమాల నిర్వహణ, వివాహం కాని వారికి వివాహం అయ్యే సూచనలు, విదేశాలు కలిసి వచ్చే అవకాశాలు, ఉద్యోగులకి తోటి ఉద్యోగులకు సఖ్యతగా ఉండే అవకాశం, సాఫ్ట్వేర్ రంగం వాళ్ళందరికీ కూడా అభివృద్ధి కలగటం ఒకటి, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు అనుకూలించటం, వ్యాపారులకు మంచి లాభాలు. అలానే కిరాణా, ఫ్యాన్సీ వస్తువులకి, ఎలక్ట్రికల్ వ్యాపారులకంతా కూడా ఈ సంవత్సరం విశేషమైన వ్యాపారము. కొన్ని సంవత్సరంలో చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి. గోల్డ్ షాప్ వాళ్ళకి, రాగి, లోహాలు మొదలు వ్యాపారం వాళ్ళకి విశేషమైన లాభాలు కలుగుతాయి. సిమెంటు, కలప, ఇసుక, ఇనుము మొదలు వ్యాపారాలకి నూతన వ్యాపారాలు ప్రారంభించడం, అధిక లాభాల్లో ఉంటాం. పాలు, పెరుగు, పండ్లు, పూలు, కూరగాయల వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటాం. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మందకొడిగా సాగే అవకాశాలు, రైతులకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటే, స్త్రీలకు కుటుంబ సౌఖ్యము, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఉంటాయి. అంటే మెడికల్ కానీ, జడ్జెస్ కానీ వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు, రైతులకు కానీ, వ్యవసాయదారులకు కానీ వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. రైతులు కూడా మంచి పంటను వేసుకోవచ్చు, ఎందుకంటే రైతులు బాగుంటేనే అందరూ బాగుండేది. అందువల్ల రైతే రాజు అంటారు.
అందువల్ల రైతులందరికీ కూడా బాగుంది, మంచి పంటలు వేసుకోవచ్చు, రకరకాల పంటలు వేసుకోవచ్చు, మంచిగా వెళ్ళొచ్చు. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మనకు మంచి జరుగుతుందమ్మా. కన్యా రాశి వారు ఏం పరిహారాలు సూర్యుడి పాటించాలి? యొక్క ఆరాధన చేయాలి. ప్రభాకరాయజ్ఞే దివాకరాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా దక్షిణాకాళి స్తోత్రాన్ని పాలన చేయాలి. వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి, మంచిగా ఖచ్చితంగా ఉంటాయి. కన్యారాశి వాళ్ళందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడు యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు గురుగారు, నమస్కారం.